ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఈ మేరకు పాతగాజువాక ట్రాఫిక్ స్టేజ్ మేనేజ్మెంట్ అవుట్ పోస్ట్ ను ప్రారంభించిన కమిషనర్ రవిశంకర్ మీడియాతో మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ట్రాఫిక్ వాలంటీర్లను నియమించామన్నారు. వాహనాల నియంత్రణ, అతివేగంగా వాహనాలు నడిపిన ట్రాఫిక్ వాలంటీర్లు చర్యలు తీసుకుంటారన్నారు. శ్రీనగర్ నుండి షీలానగర్ వరకు ట్రాఫిక్ వాలంటీర్ల పర్యవేక్షణ చేస్తారని తెలిపారు. సిఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో ట్రాఫిక్ స్టేజ్ మేనేజ్మెంట్ వాలంటీర్లు పనిచేస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జాయింట్ సిపి ఫకీరప్ప, ట్రాఫిక్ ఏసీపీ రాజీవ్ కుమార్, డీసీపీ మేకా సత్యబాబు, ఏసీపీ వాసుదేవ్, సౌత్ ఏసీపీ త్రినాథ్, ఏసీపీ అన్నపు నరసింహమూర్తి, సిఐలు కోటేశ్వరరావు, షణ్ముఖరావు, నాగరాజు, ఎర్రం నాయుడు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్ట్రెచ్ మేనేజ్మెంట్ అనే ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టడం జరిగింది. దీంట్లో మా పార్ట్నర్స్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో వైజాగ్ చాప్టర్ సిబ్బందులందరూ కూడా మాతో పాల్గొంటున్నారు. వాళ్ళ సహాయంతో ఈరోజు ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ టు రిడ్యూస్ ట్రాఫిక్ డెత్స్ అండ్ ఇంజురీస్ ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దాదాపు ఒక్కొక్క స్ట్రెచ్లో 12 మంది వాలంటీర్స్ వీళ్ళు కూడా మాకు పనిచేస్తారు. వీళ్ళు వాలంటీర్స్ అందరూ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ అండి, ఫ్రమ్ ద సేమ్ లొకాలిటీ. ఆ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం షీలానగర్ టు గాజువాక ఏదైతే తీసుకున్నామో ఆ ఏరియాలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా దాదాపు 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ లాస్ మీద. తర్వాత ఏ విధంగా సిటిజన్స్తో, రోడ్ యూజర్స్తో మాట్లాడాలా, ప్రవర్తించాలని చెప్పేసి సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా బ్రెత్ అనలైజర్స్ అన్ని యూజ్ చేసుకోవాలా, వీల్ లాక్స్ అన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలా, ఈ విషయాలు అన్నిటి మీద కూడా వాళ్ళకు మంచి 45 days ఇంటెన్సివ్ ట్రైనింగ్. ఇది కాకుండా డిసిప్లిన్ పరేడ్ ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మన ఏపీ ఛాంబర్స్ వాళ్ళకు కావాల్సిన బేసిక్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళే చూసుకుంటున్నారు. So I'm very happy today that we are able to launch this program in Visakhapatnam city, where దాదాపు ఎవ్రీ డే ఏదో ఒక ప్రాణాలు మనం సిటీలో కోల్పోతున్నాం. కాబట్టి ఇది ఒక చాలా దారుణమైన విషయం. దీన్ని గ్రహించి మేము ఒక కమిటీ ఏర్పాటు చేసినాము. ఆ కమిటీ రికమెండేషన్స్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ ఈస్ బీయింగ్ లాంచ్ ఇన్ విశాఖపట్నం సిటీ. దీంట్లో మా ఏసీపీ ట్రాఫిక్ రాజీవ్, తర్వాత అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ and Dr. Fakirappa, Joint Commissioner of Police, they have taken lot of initiative and lot of hard work is put into this. దీంట్లో మాకు సిటిజన్స్ సపోర్ట్ కూడా చాలా కావాలండి. ప్రెస్, మీడియా అందరు కూడా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని బాగా ప్రజల్లో తీసుకువెళ్తే